స్వామి శరణయ్యప్ప. అయ్యప్పకు ముఖ్యంగా పడి పూజలలో తంత్ర పూజ ఎందుకు చేయడం జరుగుతుంది, తంత్ర పూజకు ఉన్న ప్రాధాన్యత ఏందనేది ఈ వీడియోలో చెప్తాను. కొద్దిగా క్లారిటీగా వినండి. ఎందుకంటే ఫస్ట్ గణాలకు అధిపతి గణేశుడు, దైవగణాలకు అధిపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు, మరియు ఈ భూతగణాలకు అధిపతి అయ్యప్ప స్వామి. ఈ భూతగణాలు అనేది ఎక్కడ ఉంటాయి అంటే ఈ 18 మెట్లు ఉంటాయి కదా, ఆ 18 మెట్లు మెట్టుకి ఒక గణం ఉంటుంది. అంటే ఒక దేవుడు, భూతగణాలలో ఒక దేవుళ్ళు ఉంటారు. ఆ గణాలు అనేవి మన గురువుగారితోని చెప్పించే ప్రయత్నం, మీకు క్లారిటీగా చెప్పించే ప్రయత్నం చేస్తా. అందువల్లనే స్వామివారికి మనకి తంత్ర పూజ అంటే చేయడం జరుగుతుంది. ఎందుకంటే భూతగణాలకి మంత్ర పూజ అనేది ఎఫెక్ట్గా ఉండదు కాబట్టి తంత్ర పూజ చేస్తారు. తంత్ర పూజ పెద్ద పెద్ద పడి పూజలలో తంత్ర పూజ చేయడం జరుగుతుంది. తంత్ర పూజకు ఉన్న ప్రాధాన్యత అత్యున్నతమైనది పూజలలో అన్నిటికంటే. ఎందుకంటే అంత పవర్ ఉంటుంది. ఒక ముద్రతో పాటు మన మంత్రం కూడా వేస్తారని గత వీడియోలలో చెప్పాగా, ఆ మంత్రానికి మూల మంత్రంతోనే వేయడం జరుగుతుంది ముద్రలు. అలా వేయడం వల్ల చాలా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఇంకా మెట్ల పూజ అనేది చేస్తాం కదా, ఫస్ట్ కలశ పూజ చేస్తారు. కలశ పూజ చేసిన తరువాత కలశ పూజలో ఒక్కొక్క 18 కలశాలు పెట్టి 18 కలశాలకు 18 మంది దేవుళ్ళని, ఈ భూతగణాలని వాటిలోకి ఆవాహనం చేసి ఒక్కొక్క మెట్టుకి 18 మెట్లకు కూడా 18 మంది భూతగణాలని కూర్చోబెట్టడం జరుగుతుంది. ఆవాహనం చేస్తారు. ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క భూతగణం చొప్పున ఆవాహనం చేసి ఆ నీళ్ళు అనేవి ఆ మెట్ల మీద పోసి ఇవ్వడం ఆవాహనం చేస్తారు. అట్లా అందువల్లనే అది మన పడి ముట్టించినప్పుడు కానీ, వాటి మీద ఉన్న పండ్లు కానీ, వాటి మీద ఉన్న పూలు కానీ వేరే వాళ్ళని ముట్టి తీసుకోకూడదని చెప్తూ ఉంటారు. ఆ పూలు తీసుకోవటం వల్ల, ఎందుకంటే ఈ భూతగణాలు కాబట్టి వాటిని తీసుకోకూడదు. దేవుళ్ళ దగ్గర ఉన్న వాటిని ప్రసాదంగా తీసుకుంటారు. ఆ పడికి కూడా పడి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఆ నైవేద్యం అనేది డిఫరెంట్గా ఉంటుంది. వాటిని బొంగులు వీటితో కూడా చేయటం జరుగుతుంది. పడి నైవేద్యం అంటారు దాన్ని. అది ఎవరు తినరు కూడా. నైవేద్యం పెట్టినప్పుడు ఆ భూతగణాలకు పెట్టినప్పుడు ఆ 18 మంది పడికి పూజ చేసినప్పుడు వాటిని గురువుగారు పారేయమని, పక్కకు పెట్టమని చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఆ పడికి పెట్టిన నైవేద్యం కూడా చాలా వరకు తినరు. ఇంకా అట్లా ఉంటుంది అన్నమాట పడి పూజలో మన అయ్యప్ప స్వామికి ఉన్న తంత్ర పూజకి. అందువల్లనే అయ్యప్ప స్వామికి తంత్ర పూజ చేయడం జరుగుతుంది. స్వామి శరణం అయ్యప్ప.